హలో గాయ్స్, దిస్ ఇస్ మిస్టర్ చందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బేసిక్గా మనకి ఏంటంటే మనం ఎంత ఫెయిర్ ఉన్నా సరే మన స్కిన్ మీద ఏదో ఒక మార్పు ఉంటుంది. ఆల్రెడీ పింపుల్స్ కానీ ఇలా మన ఫేస్ని చెడగొట్టడానికి ఏదో ఒక బొక్క ఉంటుంది. అండ్ వీటిని మనం రియల్ లైఫ్లో పోగొట్టుకోవడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటాం. బట్ ఫోటోషాప్లో జస్ట్ ఒక ప్లగిన్ యూస్ చేసి మన స్కిన్ ఎలా ఉన్నా సరే ఇట్టే స్మూత్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో దాని గురించే. ఈ వీడియోలో నేను స్కిన్ స్మూతింగ్తో పాటు స్కిన్ రీటచ్ కూడా నేర్పించబోతున్నాను. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, నన్ను ప్రీవియస్ వీడియో కామెంట్స్లో ఒక అతను బ్రో ఒక లేయర్ని స్మార్ట్ అప్డేట్కి ఎందుకు కన్వర్ట్ చేసుకోవాలని అడిగాడు. అండ్ నార్మల్గా ఒక లేయర్ మీద వర్క్ చేయడానికి అండ్ అదే లేయర్ని స్మార్ట్ అప్డేట్గా కన్వర్ట్ చేసుకుని వర్క్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఈ లేయర్ ఉంది. ఈ లేయర్ని నేను డూప్లికేట్ చేసుకున్నాను. ఇది నార్మల్ లేయర్. నార్మల్ లేయర్ని నేను ఒకవేళ రీసైజ్ చేసుకోవాలనుకుంటే సైజ్ డిక్రీజ్ చేశాను. డిక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒకవేళ సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు చూడొచ్చు ఈ లేయర్ యొక్క క్వాలిటీ అనేది డిక్రీజ్ అయింది అండ్ డీపిక్సలేట్ అయింది. ఇది ఒరిజినల్ ఇమేజ్ అండ్ నేను రీసైజ్ చేసిన లేయర్. టు ఓవర్కమ్ దిస్ మనం లేయర్ని స్మార్ట్ అప్డేట్ క్రియేట్ చేసుకొని వర్క్ చేసాం అనుకోండి, మనం ఏ సైజ్కి డిక్రీజ్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకున్నా ఆ లేయర్ యొక్క క్వాలిటీ అనేది మిస్ అవ్వదు. అది ఒకటి. అండ్ ఆల్సో ఒక నార్మల్ లేయర్ మీద నేను ఏదైనా ఫిల్టర్స్, సపోజ్ బ్లర్ తీసుకోండి, ఒక బ్లర్ ఫిల్టర్ అప్లై చేశాను. బ్లర్ ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఈ లేయర్ అయితే బ్లర్ అయింది కదా, ఆల్సో నేను ఈ లేయర్ మీద వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత నాకు ఈ లేయర్ మీద బ్లర్ వద్దు అనిపించింది. బట్ నాకు ఈ వర్క్ అయితే ఉండాలి, లేయర్ మీద బ్లర్ వద్దు. అప్పుడు నేనేం చేయాలి? లేయర్ మీద ఆల్రెడీ బ్లర్ పడింది అండ్ ఆ బ్లర్ అయిన లేయర్ మీద నేను వర్క్ చేశా కాబట్టి సో నాకు వేరే ఏం చేయడానికి ఏముండదు, అయితే అండూ చేసుకోవాలి. అండూ అనేది మనకు సర్టెన్ లిమిట్ వరకే వస్తుంది. ఓన్లీ కొన్ని స్టెప్స్ బ్యాక్ వరకే వెళ్ళగలం. సో అప్పుడేంటి, నేను వర్కౌట్ చేసిన లేయర్ మొత్తం డిలీట్ చేసుకొని మళ్ళీ రీవర్క్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఒక లేయర్ని నేను డూప్లికేట్ చేసుకున్నాను. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఆ లేయర్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసుకున్నాను. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ని నేను సైజ్ డిక్రీజ్ చేశాను. ఇంత సైజు డిక్రీజ్ చేశాను. ఇంత సైజు డిక్రీజ్ చేసి ఆల్సో ఇది నేను రీసైజ్ చేసుకున్న లేయర్ అండ్ ఒరిజినల్ ఇమేజ్. మనం చూడొచ్చు కొంచెం కూడా క్వాలిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది లేయర్లా కాకుండా ఒక వెక్టర్ ఆబ్జెక్ట్ లాగా వర్క్ అవుతుంది. ఆల్సో ఈ లేయర్ మీద నేను ఇప్పుడు బ్లర్ ఫిల్టర్ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత నాకు సపోజ్ ఈ బ్లర్ ఫిల్టర్ వద్దు. సో నేనేం చేస్తాను, ఇక్కడ లేయర్ ప్రాపర్టీస్లో లేయర్ మీద అప్లై చేసిన ఫిల్టర్స్ అన్ని చూపిస్తుంది. ఐ సింబల్ మీద క్లిక్ చేసుకొని నాకు ఏ ఫిల్టర్స్ అయితే వద్దో నేను ఆ ఫిల్టర్ అనేది ఆఫ్ చేసుకుంటాను. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అప్లై చేసుకున్నా సరే ఆ ఫిల్టర్స్ అనేది మనం ఏ ఫిల్టర్ వద్దో ఆ ఫిల్టర్ మన ఇష్టం వచ్చినట్లు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని యొక్క ఒపాసిటీ అనేది. ఆల్సో ఆ లేయర్ మీద ఉండే ఫిల్టర్స్ ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ ఇన్ కేస్ నేను ఇక్కడ ఇచ్చిన బ్లర్ వాల్యూ నాకు ఇంకా ఇంక్రీజ్ కావాలి, డిక్రీజ్ కావాలనిపించిన ఇక్కడ వచ్చి గౌసన్ బ్లర్ అనేసి ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని నేను ఆ రేడియస్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నేను ఎలా కావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బ్లర్, మనం ఈ లేయర్ మీద ఏ ఫిల్టర్స్ చేసినా సరే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అది మనకు నార్మల్ లేయర్కి ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్కి ఉన్న డిఫరెన్స్. ఆల్సో మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, సపోజ్ నేను ఒక లేయర్ని డూప్లికేట్ చేసుకున్నాను. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ మీద ఉన్న ఫిల్టర్స్ ఇంకొక లేయర్కి కాపీ అవ్వాలనుకుంటే ఆల్ట్ ఆర్ ఆప్షన్ ప్రెస్ చేసుకొని ఇంకొక లేయర్కి ఈజీగా కాపీ చేసుకోవచ్చు. అదే మనం నార్మల్ లేయర్ మీద వర్క్ చేసాం అనుకోండి, ఈ లేయర్ మీద ఉండే ఫిల్టర్స్ ఇంకో లేయర్ మీద కాపీ అవ్వదు. అసలు ఈ లేయర్ మీద ఉండే పోగొట్టమే ఎక్కువ. మళ్ళీ ఇంకో లేయర్ ఫిల్టర్ కాపీ అంటే అది అస్సలు అవ్వదు అనమాట. సో ఒక లేయర్ మీద నార్మల్గా వర్క్ చేయడానికి అండ్ అదే లేయర్ని స్మార్ట్ అప్డేట్ కన్వర్ట్ చేసుకుని వర్క్ చేయడానికి ఇది డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్లోకి వచ్చేద్దాం. స్కిన్ స్మూతింగ్ ఎలా చేయాలో నేర్చుకుందామా? ఇంక లేట్ ఎందుకు మరి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఈరోజు ఈ ఫోటో మీద అయితే వర్క్ చేయబోతున్నాం. ఈ ఫోటో మీద మనం చూసినట్లయితే చాలా మార్క్స్ అయితే ఉన్నాయి అండ్ ఫేస్ అనేది చాలా డర్టీగా ఉందన్నమాట. సో దీన్ని జస్ట్ ఒక ప్లగిన్ యూస్ చేసి మనం స్కిన్ మొత్తం స్మూత్ చేయబోతున్నాం. ఆల్సో ఒక ఫోటోకి రీటచ్ ఎలా చేయాలనేసి కూడా నేను మీకు ఈ ట్యూటోరియల్లో చెప్పబోతున్నాను. అండ్ ఫస్ట్ మనం ఈ లేయర్ని అయితే డూప్లికేట్ చేసుకున్నాం. డూప్లికేట్ చేసుకున్న తర్వాత డూప్లికేట్ చేసుకున్న లేయర్ మీద అయితే మనం ఫస్ట్ వర్క్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళేసి బ్లాక్ అండ్ వైట్ అయితే తీసుకుంటున్నాం. బ్లాక్ అండ్ వైట్ తీసుకొని ఇందులో రెడ్ వాల్యూస్ అయితే కొంచెం రెడ్యూస్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మన ఫేస్ మీద మార్క్స్ ఉన్నాయి కదా, సో ఇలా బ్లాక్ అండ్ వైట్ చేసుకొని మనం చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఎక్కడెక్కడ మార్క్స్ అయితే ఉన్నాయనేసి. సో మనం అది ఎరేస్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ యూజ్ చేసుకొని ఈ ఫోటో మీద ఎక్కడెక్కడైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ అన్ని రిమూవ్ చేసుకుందాం. అన్ని మార్క్స్ రిమూవ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఫేస్ మీద ఎక్కడెక్కడైతే మేజర్ మార్క్స్ ఉంటాయో ఆ మార్క్స్ అన్ని రిమూవ్ చేసుకుందాం. అండ్ వీడియో టైం రెడ్యూస్ చేయడం కోసం ఈ ప్రాసెస్ని అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ప్రాసెస్ సేమే, జస్ట్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నాను అంతే. అండ్ చాలు, మనకు మేజర్ పార్ట్ అయితే రిమూవ్ అయింది. మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ దెన్ ఈ లేయర్ని నేను ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్కి అయితే కన్వర్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే చాలు. సో ఆ లేయర్ అయితే స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిన తర్వాత నౌ ఇట్ బిగిన్స్. ఈ లేయర్ మీద ఇప్పుడు నేను ఒక ప్లగ్ఇన్ యూస్ చేసి ఈ లేయర్ని అయితే స్మూత్ చేయబోతాను. ఈ ఉన్న లేయర్ని డూప్లికేట్ చేసుకొని ఈ డూప్లికేట్ చేసిన లేయర్ మీద మనం ఫిల్టర్స్ అయితే అప్లై చేసుకుందాం. బిఫోర్ దట్ ఈ లేయర్ మీద మనం ఫిల్టర్స్లోకి వెళ్ళి కెమెరా రా ఫిల్టర్లోకి వెళ్ళి జస్ట్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. సో ఈ ఫేస్ స్ట్రక్చర్ పెరుగుతుంది, టెక్స్చర్ అండ్ క్లారిటీ ఏ లిటిల్ బిట్ ఇంక్రీజ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ లేయర్ని మళ్ళీ ఒక డూప్లికేట్ లేయర్ క్రియేట్ చేసుకొని ఆ క్రియేట్ చేసుకున్న లేయర్ని మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఈ లేయర్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ని డూప్లికేట్ చేసి డూప్లికేట్ చేసిన లేయర్ మీద మనం ఫిల్టర్స్ అయితే అప్లై చేద్దాం ఆ ప్లగ్ఇన్ యూస్ చేసి. సో ఫిల్టర్స్కి వెళ్ళేసి ఫిల్టర్స్లో ఇమేజ్నోమిక్ పోర్ట్రైచర్ ఈ ప్లగ్ఇన్ అనమాట. ఈ ఇమేజ్నోమిక్ పోర్ట్రైచర్ ప్లగ్ఇన్ యూస్ చేసుకొని మనం ఫిల్టర్స్ అయితే అప్లై చేయబోతున్నాం టు స్మూత్ అండ్ ది స్కిన్. ఇక్కడ మనం చూసినట్లయితే 3 వాల్యూస్ అయితే ఉన్నాయి, నార్మల్, మీడియం అండ్ స్ట్రాంగ్. ఈ ఫేస్ మీద మనకు ఎక్కువ మార్క్స్ అయితే ఉన్నాయి కదా, సో దానికోసం ఏం చేస్తానంటే నేను స్ట్రాంగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత క్లిక్ ఓకే. మనం చూడొచ్చు మేజర్ పార్ట్ అయితే ఇక్కడ రిమూవ్ అయిపోయింది. బట్ ఏమంటే మనకు కొంచెం ఓవర్గా అప్లై అయినట్లు అనిపించింది. ఏం పర్లేదు, అగైన్ మళ్ళీ ఫిల్టర్స్లోకి వెళ్ళేసి మళ్ళీ ఆ ఫిల్టర్ అయితే అప్లై చేయబోతున్నాం. అప్లై చేసినప్పుడు ఇప్పుడు స్ట్రాంగ్ కాకుండా జస్ట్ నార్మల్ చాలు. ఇక్కడ చిన్న చిన్న మార్క్స్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ అవడానికి నౌ క్లిక్ ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మనకు స్కిన్ అంతా స్మూత్ అయిపోయింది. బట్ ఏంటంటే స్కిన్ యొక్క స్ట్రక్చర్ అనేది, అంటే ఫేస్ యొక్క స్ట్రక్చర్ అనేది వెళ్ళిపోయింది. సో దీనికోసం ఏం చేస్తానంటే ఈ లేయర్ మీద ఒక లేయర్ మాస్క్ అయితే అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ కొట్టామంటే ఇది ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్ ఒక బ్రష్ టూల్ తీసుకొని బ్రష్ టూల్లో కలర్స్లో వైట్ పెట్టుకొని మనకి ఫేస్ మీద ఏ ఏరియాస్ అయితే స్మూత్ కావాలో ఆ ఏరియాస్ అంతా పెయింట్ చేసుకోబోతున్నాం. సో ఫ్లో లిటిల్ బిట్ రెడ్యూస్ చేసుకొని జస్ట్ మనకి ఎక్కడెక్కడైతే స్మూతింగ్ కావాలో అక్కడంతా పెయింట్ చేసుకోవాలి.
అండ్ యూ కెన్ సీ దిస్ ఈస్ బిఫోర్ అండ్ దిస్ ఈస్ ఆఫ్టర్. జస్ట్ ఈ ఒక్క ప్లగ్ఇన్ యూస్ చేసుకొని మనం ఎలాంటి స్కిన్ అయినా సరే చాలా స్మూతింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ కొంచెం కొంచెం ఏరియాస్లో ఇంకా మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఫర్ దట్ నేనేం చేస్తానంటే ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని, ఇక్కడ మోస్ట్లీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఈ స్కిన్ స్మూతింగ్ అంటే చాలు ఈ బ్రష్ టూల్ యూస్ చేసుకుంటారు. బ్రష్ టూల్ యూస్ చేసి ఇక్కడ ఏదో కలర్ పిక్ చేసుకుంటారు. కలర్ పిక్ చేసుకొని దాని మీద వేసి రుద్దేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారా మీరు? స్కిన్ స్మూతింగ్ చేస్తున్నారా లేదా ఫేస్ మీద అలుగుతున్నారా? యాక్చువల్లీ ప్రాసెస్ ఇది కాదు. ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ బ్రష్ టూల్స్లోనే మిక్సర్ బ్రష్ టూల్ అనేసి ఉంటుంది. ఆ బ్రష్ టూల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి చూసారా? ఈ వాల్యూస్ని మన ఫోటోకి తగినట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓల్డర్ వర్షన్స్ అయితే శాంపుల్ ఆల్ లేయర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ వర్షన్స్ అయితే ఇలా సింబల్ చూపిస్తుంది. సో అది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ పెయింట్ చేస్తూ పోతే మిగిలింటాయి కదా, ఆ మిగిలిన ఎఫెక్ట్స్ అన్నీ మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. జస్ట్ ఆ ఫేస్ యొక్క స్ట్రక్చర్ని బట్టి మనం బ్రష్ని తిప్పాలి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే లిప్ మీద అయితే మార్క్స్ అలాగే ఉన్నాయి. దాన్ని కొంచెం పెయింట్ చేద్దాం. అండ్ ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఎక్కువ స్మూతింగ్ అయితే అయిపోయింది. అంటే ఆ ఫేస్ యొక్క టెక్స్చర్ ఉంటుంది కదా, ఆ టెక్స్చర్ వెళ్ళిపోయింది అనమాట. నేను ఎక్కడెక్కడైతే పెయింట్ చేశాను అక్కడ. సో దానికోసం ఏం చేస్తానంటే ఈ లేయర్ని ఆఫ్ చేసుకొని ఇవి ఉన్న లేయర్స్ యూస్ చేసుకొని ఒక లేయర్ అయితే కాపీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దాన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసుకొని ఈ లేయర్ని తీసుకొచ్చి ఇందాక మిక్సర్ బ్రష్ యూజ్ చేసి స్మూతింగ్ అయితే చేసుకున్నా కదా, ఆ స్మూత్ చేసిన లేయర్ మీదకి క్లిప్పింగ్ మాస్క్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్స్లో ఓవర్లే పెట్టుకున్నాను. ఓవర్లే పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడొచ్చు ఎక్కడెక్కడైతే ఆ పెయింట్ అయితే అప్లై అయిందో ఆ ఏరియాస్ అంతా చూపిస్తుంది. అండ్ అదర్స్లోకి వెళ్ళేసి ఫిల్టర్స్లో హైపాస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత జస్ట్ వాల్యూ అనేది ఒక 2% వరకు ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ లిటిల్ టెక్స్చర్ అయితే మనకి ఫోటో మీద అప్లై అయింది. సో ఎక్కడ టెక్స్చర్ పోకుండా అయితే మనకు ఫోటో అయితే స్మూతింగ్ అయింది. నౌ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ లేయర్ అయితే పెట్టుకున్నాం కదా, ఫస్ట్ దాన్ని డిలీట్ చేసుకుందాం. డిలీట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫోటోని అయితే రీటచ్ చేద్దాం అనమాట. రీటచ్కి ఏం చేయాలంటే ఫస్ట్ రీటచ్లో మెయిన్లీ మనకి ఏముంటుందంటే డాడ్జ్ అండ్ బర్న్, వీటిని యూస్ చేసి మనం రీటచ్ చేస్తాం. సో ఫస్ట్ కర్వ్స్లోకి వెళ్ళేసి ఒక కర్వ్ లేయర్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ కర్వ్స్లో మిడ్ టోన్స్ ఉంటాయి కదా, ఈ మిడ్ టోన్స్ని కొంచెం రెడ్యూస్ చేసుకుంటున్నాను. ఆల్సో హైలైట్స్ అనేది ఏ లిటిల్ బిట్ రెడ్యూస్ చేసుకుంటున్నాను అనమాట. రెడ్యూస్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేసామంటే ఇది ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. అయిన తర్వాత బ్రష్ టూల్స్లోకి వచ్చి నార్మల్ బ్రష్ సెలెక్ట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఫ్లో అనేది 100% పెట్టుకొని జస్ట్ ఈ ఎక్కడెక్కడైతే మనకు బర్న్ అప్లై చేయాలనుకుంటున్నామో అక్కడంతా జస్ట్ అలా డ్రా చేసుకుందాం.
ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ లేయర్ యొక్క ప్రాపర్టీస్లోకి వచ్చి ఫీచర్ ఉంటుంది కదా, ఆ ఫీచర్ని మనం ఇంక్రీజ్ చేద్దాం. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే అది మనకు ఈవెన్గా అప్లై అవుతుంది. సో దిస్ ఈజ్ బిఫోర్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్. ఇంకా ఎక్కడైనా మనకు అప్లై చేసుకోవాలనిపిస్తే దాని తర్వాత ఏం చేస్తామంటే బ్రష్ టూల్స్కి వెళ్ళేసి ఫ్లో లిటిల్ బిట్ రెడ్యూస్ చేసుకొని జస్ట్ మనకు కావాల్సిన ఏరియాస్లో మనం పెయింట్ అయితే చేసుకుందాం. దెన్ మనం ఎక్కడెక్కడైతే హైలైట్స్ ఉంటాయో అక్కడంతా డాట్స్ అప్లై చేద్దాం. ఫర్ దట్ మళ్ళీ కర్వ్స్లోకి వెళ్ళేసి కర్వ్స్లో మిడ్ టోన్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఎక్కడెక్కడైతే హైలైట్స్ ఉంటుందో అక్కడంతా మనం పెయింట్ చేద్దాం. బిఫోర్ దట్ లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఆర్ కమాండ్ ఐ ప్రెస్ చేస్తే ఇన్వర్స్ సెలెక్షన్ అవుతుంది. దెన్ జస్ట్ మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా లిటిల్ బిట్ పెయింట్ చేద్దాం. ఫైన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది మనకు కొంచెం ఈవెన్గా అయితే అప్లై అవ్వలేదు. సో మళ్ళీ లేయర్ ప్రాపర్టీస్లోకి వచ్చి ఫీచర్ని కొంచెం అయితే పెంచుతున్నాను అనమాట. అండ్ ఓకే, యూ కెన్ సీ బిఫోర్ ఈ టచ్ అండ్ ఆఫ్టర్ ఈ టచ్. దాని తర్వాత ఏం చేస్తా అంటే నేను లిటిల్ కలర్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేద్దాం. ఫర్ దట్ సెలెక్టివ్ కలర్స్లోకి వెళ్ళేసి సెలెక్టివ్ కలర్స్లో మేక్ షూర్ దట్ రిలేటివ్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ రెడ్స్లోకి వెళ్ళేసి రెడ్స్లో సియాన్స్ ఒక 8% రెడ్యూస్ చేస్తున్నాను, 8 to 9%. అండ్ మెజెంటా అండ్ దెన్ బ్లాక్స్ ఎక్కువ కాదు, జస్ట్ ఎ లిటిల్ బిట్. అండ్ నౌ ఎల్లోస్లోకి వెళ్ళేసి సియాన్స్ రెడ్యూస్ చేస్తున్నాను అండ్ మెజెంటా. నౌ ఎల్లోస్ జస్ట్ ఒక 1%. అండ్ బ్లాక్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఆల్సో వైట్స్లోకి వెళ్ళేసి వైట్స్లో బ్లాక్ ఉంటుంది కదా, బ్లాక్ వాల్యూస్ని కొంచెం రెడ్యూస్ చేద్దాం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ హైలైట్స్ ఉంటాయి కదా, ఆ హైలైట్స్ లిటిల్ బిట్ బూస్టప్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్. నౌ గ్రేడియంట్స్లోకి వెళ్ళేసి ఒక బ్లాక్ గ్రేడియంట్ అయితే తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇక్కడ స్టైల్ ఉంది కదా, లేయర్ స్టైల్లో రేడియల్ మీద క్లిక్ చేద్దాం. రేడియల్ మీద క్లిక్ చేసి ఇది మనకు జస్ట్ మిడిల్లో స్పాట్ అవుతుంది, దాన్ని రివర్స్ చేసుకుందాం. రివర్స్ చేసుకున్న తర్వాత స్కేల్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఆ లేయర్ ఒపెసిటీ అనేది లిటిల్ బిట్ డిక్రీజ్ చేసుకుంటాం. డిక్రీజ్ చేసుకొని ఇక్కడ మనకు ఈ గ్రేడియంట్ అనేది ఫేస్ మీద కూడా అప్లై అయిపోయింది. సో దానికోసం ఏం చేస్తానంటే లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నాకు ఈ ఫేస్ మీద అంతా ఎరేజ్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ ఫేస్ మీద ఉన్న గ్రేడియంట్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ నౌ కలర్ బ్యాలెన్స్లోకి వెళ్ళేసి మిడ్ టోన్స్లో నేను వాల్యూస్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను నాకు ఫోటోకి ఎలా కావాలో అలా. అండ్ దెన్ కలర్స్లోకి వెళ్ళేసి లిటిల్ బిట్ ఆఫ్ టోన్స్ అడ్జస్ట్ చేద్దాం. సో
ఫైన్. మనకు కొంచెం ఇమేజ్ అయితే బ్రైటన్ అయింది. ఓవర్ బ్రైట్ అవ్వకుండా కొంచెం ఆ లేయర్ యొక్క ఒపాసిటీ అనేది రిడ్యూస్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత అండ్ ఫైనలీ కెమెరా రా ఫిల్టర్. ఫర్ దట్ ఏం చేస్తానంటే ఈ లేయర్స్ని యూస్ చేసుకొని ఒక డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ లేయర్ని రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత నౌ ఫిల్టర్స్, కెమెరా రా ఫిల్టర్. కెమెరా రా ఫిల్టర్లోకి వెళ్ళేసి లిటిల్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుందాం. ఫస్ట్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అండ్ ఈ ఫోటోకున్న టెక్స్చర్ అండ్ క్లారిటీ అయితే కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. అండ్ నౌ కొంచెం హైలైట్స్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. అండ్ ఆరెంజెస్లోకి వెళ్ళేసి జస్ట్ అండ్ ఫైన్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు ఈ అమ్మాయి యొక్క లిప్స్ కలర్ అనేది కొంచెం ఆడ్ ఉంది. సో దెన్ సెలెక్టివ్ కలర్స్లోకి వెళ్ళేసి లిప్స్ కలర్ మంచిగా వచ్చేలాగా మనం కలర్స్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ రెడ్స్. అండ్ నౌ మనకు ఈ ఫోటో మొత్తం ఈ ఫిల్టర్ అయితే అప్లై అయింది కదా. సో లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఆ కమాండ్ ఐ ప్రెస్ చేసి బ్రష్ టూల్ తీసుకొని మేక్ షూర్ దట్ వైట్ కలర్ పిక్ చేసుకోవాలి. వైట్ కలర్ పిక్ చేసుకొని నాట్ ఆన్ ద లేయర్ మాస్క్ మీద పెయింట్ చేసుకుందాం. సో మనకు ఓన్లీ లిప్ కలర్స్ మాత్రమే కావాలి కాబట్టి కొంచెం లిప్ కలర్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. కొంచెం ఆ లిప్ కలర్ అయితే బూస్ట్ అప్ అయింది. అండ్ ఫైనలీ అండ్ నౌ మనం ఇప్పుడు ఈ ఫోటోకి షార్ప్నెస్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఆ లేయర్స్ యూస్ చేసి డూప్లికేట్ లేయర్ క్రియేట్ చేసుకున్నాను. సేమ్ ప్రాసెస్. బ్లెండింగ్ ఆప్షన్స్, ఓవర్లే, ఫిల్టర్, అదర్స్, హైపాస్. హైపాస్లో వాల్యూ ఒక 1.5 ఇస్తున్నాను. ఈ లేయర్ యొక్క క్లారిటీ అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది. అండ్ దెన్ దిస్ ద ఫైనల్ రిజల్ట్. మీరు చూడొచ్చు, దిస్ ఈస్ బిఫోర్ అండ్ దిస్ ఈస్ ఆఫ్టర్. ఫోటో అయితే చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందనమాట. మీరు చూసారు కదా, ఒక సింపుల్ ప్లగిన్ యూస్ చేసి ఇలా ఉన్న ఫోటోని ఇలా అయితే చేంజ్ చేసుకున్నాం. ఈ వీడియో ఇంతతో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ పిఎస్డి మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో పంపించండి. ఈ పిఎస్డి లింక్ నేను మీకు పంపిస్తాను. గైస్, మీరు ఫోటోషాప్ నేర్చుకోవాలనుకుంటే నేను ఫోటోషాప్ ఆన్లైన్ క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. జస్ట్ నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, నేను మీకు కోర్స్ డీటెయిల్స్ అయితే పంపిస్తాను. ఇవాటికి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లర్నింగ్.